ఇవ్వడం జరిగింది. ఇది 2 మే 2025న అసలు పుట్టగొడుగుల్లాగా కంపెనీలు పుట్టుకొస్తూ ఉన్నాయి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు. యాక్సెస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్, యాక్సెస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ బ్రాకెట్లో కృష్ణ ప్రైవేట్ లిమిటెడ్, యాక్సెస్ ఎనర్జీ పార్క్ ఆంధ్రప్రదేశ్ బ్రాకెట్లో ప్రైవేట్ లిమిటెడ్, యాక్సెస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ బ్రాకెట్లో తుంగభద్ర ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ప్రొక్యూరింగ్ 100 megawatts ఆఫ్ పవర్ ఈచ్ ఫ్రమ్ దేర్ విండ్ సోలార్ హైబ్రిడ్ పైలట్ ప్రాజెక్ట్స్ అని ఈ యొక్క ఆర్డర్ ఎవరిచ్చారనంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వారు ఇవ్వడం జరిగింది. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అస్సలు సుత్తి లేకుండా ఆయన ప్రశ్నించాలనుకుంటున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెన్యూబుల్ ఎనర్జీ ₹2.49 ఎంఓయూ చేసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఒంటికాలతో లేచాడు. బయట మార్కెట్లో ₹1.99 యూనిట్ ధర దొరుకుతూ ఉంటే ఒక స్కామ్కి తెర తీశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒంటికాలతో లేచిన ఈ పెద్ద మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక పుట్టగొడుగు లాంటి పుట్టుకొచ్చిన ఈ కంపెనీలతో ₹4.60 ఏ రకంగా మీరు అగ్రిమెంట్ చేసుకుంటారని ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాం. స్కామ్ కాదండి ఇది. మీరు ₹2.49 అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము, అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన సెకీతో ఎంఓయూ చేసుకుంటే ₹2.49 ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ₹4.60 చేసుకోవడంలో మీ అంతరార్థం ఏంటి అని అడుగుతా ఉన్నా. అంటే ప్రజల సొమ్ముతో మరి ఏ బేసిస్లో వీరు చేస్తారనండి? అసలు బుద్ధున్నోడు ఎవడైనా చేస్తాడా? ఇప్పుడు సంవత్సరాలు గడుస్తున్నాయండి. సంవత్సరాలు గడిచేది ఇది గత 2 సంవత్సరాల క్రితము 3 సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకున్నారు సెకీతో. మరి అప్పుడు ₹2.49 ఉంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ₹1.99 బయట మార్కెట్లో దొరుకుతున్నప్పుడు ₹2.49 ఎందుకు చేసుకున్నారు అని చెప్పి ప్రశ్నించిన ఇదే పెద్ద మనిషి ఇప్పుడు ₹4.60 చేసుకోవడంలో అర్థం ఏంటి అని అడుగుతున్నా. ఒకటే క్వశ్చన్, దీని దగ్గర మీకు సమాధానం ఉంటే మీరు మాట్లాడండి. అంటే ఇప్పుడు వ్యాపారవేత్తలండి, వ్యాపారవేత్తలు ఏం చేస్తారనండి? ఇప్పుడు నేను వ్యాపారం చేస్తున్నాను అనుకో, జనరల్గా ఏం చేస్తారు? తక్కువ ధరకి కొనుగోలు చేస్తారు. ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రజల ప్రభుత్వం ఏం చేయాలనండి? తక్కువ ధరకి ₹2.49 కన్నా తక్కువ దొరికితే చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్ చేసుకోవాలి, కానీ ఎక్కువకి ఎందుకు చేసుకుంటున్నారని అడుగుతున్నా. అంటే ఇది మీ తాలూకా ఈ కంపెనీలు మీ తాలూకా బినామీలు కాదా అని అడుగుతా ఉన్నా. అసలు ఎంత దారుణం అండి. ఆ రోజుల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు న్యూస్ పేపర్లో వాళ్ళకి సంబంధించిన ఈనాడు, జూమ్ చేయమ్మా ఒకసారి చూపిస్తాను మీకు, వాళ్ళకి సంబంధించిన ఈనాడు, వాళ్ళకి సంబంధించిన ఆంధ్రజ్యోతి లేదా వాళ్ళ తాలూకా ఏ రకంగా తీసుకుని వచ్చి పేపర్లో రాయిపించారనండి? నిబంధనలను ఉల్లంఘించి, రాయడం చూడండి, నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు ఇచ్చేశారు. 1750 కోట్ల రూపాయలు అదా నుంచి లంచం అంట. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒప్పందం సెకీతో చేస్తే ₹2.49 చేశారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ₹4.60 చేశారు. అంటే ఇంక మీకు ఇది ఎంత పెద్ద స్కామ్ అని అడుగుతున్నా. అక్కడ ఏం జరగలేని దాన్ని మీరు ఇవాళ తీసుకొచ్చి చెప్తా ఉన్నారే. ఇక్కడ ఇంత దారుణంగా బయట మార్కెట్లో ₹2.49 దొరుకుతూ ఉంటే అప్పుడున్న ప్రభుత్వం జగన్ గారు చేసుకుంటే ఒంటికాలతో లేచారు.
మరి దీన్ని ఏమనాలా అని అడుగుతున్నా. ప్రజలను ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రూపాయికేమో ఎక్కడ వేల కోట్ల రూపాయలు, 3,000 కోట్ల రూపాయలు భూమి రూపాయికి దొరుకుతుందంట. వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమి విశాఖపట్నంలో రూపాయికి దొరుకుతుంది. ఈ చంద్రబాబు నాయుడు గారు మార్కెట్లో ₹2.49 అప్పుడున్న ప్రభుత్వము 7,000 మెగావాట్లు సెకీతో ఒప్పందం చేసుకుంటే దాన్ని రద్దు చేయాలి, దాన్ని క్లోజ్ చేయాలని మాట్లాడిన ఇదే వ్యక్తి ఇప్పుడు ₹4.60 చేస్తున్నాం. అంటే ప్రజల ముందు పెడతా ఉన్నాం, వాస్తవాలు ప్రజల ముందు పెడతా ఉన్నాం. మరి దీన్ని స్కామ్ నిస్సిగ్గుగా ఓపెన్గా ఎవరు కూడా చేయరు. ఎంత డెలిబరేట్ స్కామ్, అసలు ఎట్లా చేస్తున్నారని అడుగుతున్నా. మనం తినేది అన్నమే కదండి, మన భోజనమే కదా చేస్తున్నాము. అక్కడ ₹2.49 జరిగినప్పుడే స్కామ్ అన్నాడు. ₹4.60 చేస్తూ ఉంటే ఇంత దారుణంగా, మరి అక్రమంగా, ఒక పక్కనేమో రాష్ట్రం విడిపోయినప్పుడేమో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలక్ట్రిసిటీ బోర్డు ఏపీ జెన్కో అప్పు ఏ రకంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా అప్పు ఎగబాగింది, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇదే పవర్ కార్పొరేషన్కి ఎంత భారం పెడతా ఉన్నాడు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, మీరు కొనుగోలు చేసిన విద్యుత్తు యూనిట్ అదనంగా ₹2.11 అదనంగా మీరు కొంటా ఉన్నారు. ₹4.60 అంటే గతంలో ₹2.49 అంటే ఈ రెండు మైనస్ చేస్తే ₹2.11 అవుతుంది. అంటే సంవత్సరానికి ఏటా మీరు ఎంత నష్టం చేస్తూ ఉన్నారని అంటే 210 కోట్ల రూపాయలు నష్టం చేస్తూ ఉన్నారు. అంటే మీరు మొత్తం చెల్లించేది 440 కోట్ల రూపాయలు మీరు యాక్సిస్ ఎనర్జీకి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంవత్సరానికి చెల్లిస్తూ ఉన్నారు. అంటే 25 సంవత్సరాల పాటు మీరు వడ్డీతో లెక్కేసుకుంటే 11,000 కోట్ల రూపాయలు కుంభకోణం. ఇది 11,000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని తెరతీసిన మరి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఓ పక్కనేమో రూపాయికి భూములు ఇచ్చేస్తూ ఉంటారు, ఇంకో పక్కనేమో తక్కువ ధరకి పవర్ దొరుకుతుంది అని చెప్పి అగ్రిమెంట్లు చేస్తే అది కుంభకోణం జరిగిందని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ పరువును మట్టి కల్పించాడని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ₹2.49 ఎంఓయూ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ పరువుని మంట కలిపాడని అన్నారు. మరి అదే వ్యక్తి ₹4.60 చేస్తూ ఉంటే ప్రజలు రోడ్డుపైన ఆయన వస్తే నిలదీయాలండి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. మరి పవన్ కళ్యాణ్ గారికి తెలుసా అండి ఈ ఒప్పందం గురించి? ఆయన ప్రభుత్వంలోనే ఉన్నాడు కదా, డిప్యూటీ సీఎం కింద ఉన్నాడు కదా. మరి అప్పుడేమో ₹2 చిల్లరకు దొరికితే అది స్కామ్ అన్నారు, ₹4.60 చేస్తే ఇది ఎంత పెద్ద స్కామ్ అనాలా అని అడుగుతున్నా. అది కూడా మాట్లాడతానండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సుమారుగా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలపైన అదనంగా 15,000 కోట్ల రూపాయలు భారం పెడతా ఉంది. ఒక పక్కనేమో ప్రజలపైన భారం వేసేస్తూ ఉన్నారు, ఇంకో పక్కనేమో మార్కెట్లో ₹1.99 దొరుకుతుందని చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇప్పుడు ₹4.60 చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇదంతా భారం ఎవరిపైన పడుతుంది? ఆయన పైన పడుతుందండి, లేదా నా పైన పడుతుందా? ఎవరిపైన పడుతుంది? ప్రతి సగటు పౌరుడి పైన, ఆంధ్రప్రదేశ్ పౌరుడి పైన పడతా ఉంది. ఇంత అన్యాయంగా, ఇంత నిసిగ్గుగా మరి ఆయన పీపీఎల్ చేసుకుంటా ఉన్నాడు. అసలు ఎంత దారుణం అండి, ఇంత అన్యాయంగా చేస్తూ ఉంటే మరి అసలు ప్రశ్నించాల్సిన వ్యక్తులు ఏమైపోయారని అడుగుతున్నా. ఈ యొక్క కుంభకోణం పైన కేంద్ర సంస్థ అయిన సిబిఐ వారు దీనిపైన ఎంక్వైరీ చేయాలి. ఒక పక్కన రీసెంట్గా ఇంకొక ఎంఓయూ కూడా మేము చూసినట్టయితే అండి, రీసెంట్గా ఒక ఎంఓయూ చూస్తున్నాము.
రిలయన్స్ ఇండస్ట్రీస్ వారితో సెకీ ₹3 చిల్లరకి ఈ మధ్యకాలంలోనే రీసెంట్గానే వాళ్ళు ఎంఓయూ చేసుకున్నారు రీసెంట్గానే. మరి చంద్రబాబు నాయుడు గారు ₹4.60 ఎట్లా చేసుకుంటున్నారని అడుగుతున్నా. బయట బహిరంగ మార్కెట్లో ఇప్పుడు నేను పెడతానండి, లేకపోతే మా ఫ్రెండ్స్ని ఇన్వెస్టర్స్ని తీసుకుని వచ్చి పెట్టిస్తాము, మీరు ₹4.60 మీరు మాతో చేయిస్తారా? అంటే ప్రజల యొక్క సొమ్ముని ఇంత దుర్వినియోగం చేయిస్తారా? నేను అడుగుతున్నా. ఇంత అన్యాయమా ఇది? మీ బినామీలు కంపెనీలు కాకపోతే ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇది పూర్తి స్థాయిగా ఈ బినామీ కంపెనీలు. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే తెలుగుదేశం పార్టీ మాట్లాడిన మాటలు నేను చెప్తా ఉన్నాను. ఏమని మాట్లాడారనంటే, ఏంటంటే అదానీకి మరో నజరానా అని, నిబంధనలను ఉల్లంఘించి అదానీకి అనుమతి ఇచ్చారని, సెకీ విద్యుత్తుకు ఐఎస్టిఎస్ ఛార్జీలు చెల్లించాల్సినదేనని పేరుకి సెకీ ఒప్పందం, అదానీ సెకీ ఒప్పందంపై అభ్యంతరాలు తూచని, అదానీ చేతిలో సెకీ కీలుబొమ్మని చెప్పిన వ్యక్తులు ఇదే తెలుగుదేశం పార్టీ. రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేకూరుస్తున్నారని ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే తెలుగుదేశం పార్టీ మాట్లాడిన మాటలు ఇవి. నేను మాట్లాడినవి కాదు. ₹2.49 యూనిట్ ధర వాళ్ళు ఎంఓయూ చేసుకుంటే, అప్పుడున్న ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంటే ఇదే వ్యక్తి మాట్లాడిన మాటలు. మరి ఇప్పుడు దీన్ని ఏమనాలా అని అడుగుతున్నా. ఇంత అన్యాయంగా, ఇంత అడ్డగోలుగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా దూరదృష్టితో ది బెస్ట్ రేట్ అండి, ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అంత తక్కువ ధరకి విద్యుత్ కొనుగోలు చేయడము ఇది ఒక చరిత్ర. ₹2.49 7,000 మెగావాట్లు. అప్పుడు రైతులను దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన విద్యుత్తు రైతులకు అందించాలి, నాణ్యమైన విద్యుత్తు ప్రజలకు అందించాలి అని చాలా దూరదృష్టితో ఆలోచన చేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తే ఇమీడియట్గా ఆ ఆపర్చునిటీని ముందు తీసుకుని ₹2.49. ఇప్పుడు నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఈ సంవత్సరంతో 15 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 యూనిట్ ధర చేసుకున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల్లో దానికన్నా ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా, దానికన్నా ఒక్క పైసా అయినా మీరు తక్కువ చేసుకున్నారా? దానికన్నా ఎక్కువే చేసుకున్నారు కానీ తక్కువ చేసుకోలే. సంవత్సరాలు గడిచే కొద్దీ జనరల్గా కాంపిటీషన్ పెరిగి ఏమవుతుందండి, రెన్యూబుల్ ఎనర్జీ రేట్లు పడిపోతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, రేట్లు తగ్గుతూ ఉంటాయి. ఇంకా తగ్గించి చేసుకోవాలి కానీ పెంచి చేసుకోవడంలో ఆంతర్యం ఏంటండి? అంటే మీ తాలూకా బినామీ కంపెనీలకు ఇచ్చారనే కదా దానికి అర్థమవుతుంది. మార్కెట్లో తక్కువ ధరకు దొరుకుతుంది, ఎక్కువ వేసి కొనడంలో ఆంతర్యం ఏంటి? ఇక్కడ క్లియర్ కట్గా ఇది ఒక పెద్ద భారీ కుంభకోణం కిందన కాదు, ఇది ఒక భారీ కుంభకోణమే. ఇది మచ్చుకి శాంపిల్గా ఏమవుతుందని 400 మెగావాట్లతో స్టార్ట్ చేశారు. ఒకవేళ రాష్ట్రంలో పెద్దగా చర్చ జరగకపోతే ఈయన కూడా 1000 మెగావాట్లు ప్రారంభించి ఇలాగా రాష్ట్ర ఖజానాన్ని అడ్డగోలుగా దోచే కార్యక్రమము చేస్తూ ఉన్నారనేది ప్రజల్ని ఒక్కసారి ఆలోచన చేయమని మరి నేను కోరుతా ఉన్నా. ఇది కాకుండా రెండో అంశము, ఇప్పుడు నేను సాధారణంగా చెప్తున్నానండి, ₹1000 ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు బిల్లు ₹1000 వస్తూ ఉంటే గతంలో అది ఖచ్చితంగా ఇవాళ 1800 1700 తగ్గకుండా, అదే డబుల్ ద ప్రైస్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు బిల్స్ వేస్తూ ఉన్నారు. అంటే ఇలాగ మీరు అడ్డగోలుగా విద్యుత్ని డబల్ రేట్లకి ప్రైవేట్ కంపెనీలకు మీరు దోచిపెట్టడం వలన ఈ భారం ఎవరిపైన పడతా ఉంది? చంద్రబాబు నాయుడు గారి పైన పడట్లేదా అని అడుగుతా ఉన్నా. ఎంత అన్యాయంగా చేస్తూ ఉన్నప్పుడు దీన్ని పూర్తి స్థాయిగా ప్రజా కోర్టులో చంద్రబాబు నాయుడు గారిని నుంచోబెట్టాలి. ఇదే పెద్ద మనిషి చెప్పాడు, ₹1.99 బయట మార్కెట్లో దొరుకుతుంది, అప్పట్లో
మీరు ₹2.49 ఎందుకు చేసుకున్నారని చెప్పిన వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ₹4.60 ఎందుకు చేసుకుంటున్నారండి? ఎందుకు చేసుకుంటున్నారు అంటే అదనంగా ₹2.11 మీరు అదనంగా ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేయట్లేదా అని అడుగుతా ఉన్నా. అంటే సుమారుగా 400 మెగావాట్లు ఇంటూ మీరు లెక్కలు చూసుకుంటే సుమారుగా సంవత్సరానికి 400 కోట్ల రూపాయలు అధిక భారం రాష్ట్ర ప్రభుత్వం పైన పడతా ఉంది. అంటే మీరు 25 సంవత్సరాలు మీరు లెక్కలు వేసుకోండి, వడ్డీతో లెక్కలేయండి, వేస్తే 11,000 కోట్ల రూపాయలు. ఇది ఒక భారీ కుంభకోణం. భారీ కుంభకోణం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇంత నిస్సిగ్గుగా ఓపెన్గా డెలిబరేట్గా చేసేస్తున్నారు. అసలు ప్రజలు ఏమన్నా అనుకుంటారో, లేకపోతే అటుపక్కన మోడీ గారి పైన ఆయన మొట్టికాయలు వేస్తారని కూడా ఈయనకి ఏమాత్రం కూడా ఇంత సంకోచం కూడా లేదు. అక్కడ బయటేమో ఆయన గతంలోనేమో ₹2.49 చేసుకున్నారని ఓపెన్ రికార్డ్స్లో ఉంటే ఇప్పుడు ₹4.60 చేసుకోవడంలో ఏంటండి మీ ఆంతర్యం ఏంటి? ఇంత ఓపెన్గా డెలిబరేట్గా స్కామ్ చేస్తూ ఉన్నారని అంటే ఇవాళ ప్రజలు నిలదీయాలి. ఇప్పుడు దాకా బషీర్బాగ్ ఘటన ఎవరు మర్చిపోలా. గతంలో చంద్రబాబు నాయుడు గారు 3 పొట్టను పెట్టుకున్నారు. బషీర్బాగ్లో డైరెక్ట్ ఓపెన్ ఫైరింగ్ చేయించి పోలీసులతో. ఇదే ప్రజలందరూ కూడా రోడ్లపైనకి వచ్చారు, మీరు అధిక విద్యుత్ భారం పెంచుతున్నారని. మళ్ళీ అలాంటి ఘటనే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తిరగబడే రోజు రాబోతా ఉంది. ఎందుకంటే ఒక పక్కనేమో ప్రజలకేమో కామన్ ప్రజలు సామాన్యులు అందరూ కూడా కరెంటు బిల్లులు కట్టలేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇంకో పక్కనేమో ఈయన ప్రైవేట్ కంపెనీలకి దోచిపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ప్రైవేట్ కంపెనీలకి నిస్సిగ్గుగా దోచిపెట్టేస్తున్నాడు. ఒక పక్కనేమో ప్రజలు కరెంటు బిల్లు వాత మోయిస్తూ ఉన్నాడు. ఇంకో పక్కనేమో విశాఖపట్నంలో భూములు అమ్మేస్తూ ఉన్నాడు. రూపాయికి భూమి దొరకడం ఏంటండి? 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఇంత అన్యాక్రాంతం చేసే కార్యక్రమం చేయడం ఏంటి? ఒక పక్కనేమో సింహాచలంలో ఇంత ప్రభుత్వ నిర్లక్ష్యంతో గోడకి పునాదులు కూడా తీయకుండా, కాలమ్స్ కూడా వేయకుండా 10 అడుగులు ఎత్తున్న గోడని నిర్మాణం చేస్తారా? ఒక పక్కనేమో అమాయకులు ప్రజల్ని బలి చేస్తూ ఉన్నారు. ఇంకో పక్కన అక్కడే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ తీసుకుని వచ్చి ఆవులు చనిపోతూ ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యం. ఇంకో పక్కనేమో వైకుంఠ ఏకాదశి రోజున పార్కులేసి తాళాలేసి కిక్కిరిసి తొక్కిసలాటకు కారణమైంది. ఇది ప్రభుత్వ వైఫల్యం. ఇక్కడ రాజమండ్రి పుష్కరాల్లో 28 మందిని తొక్కిసలాటలో చంపేశారు. అసలు ఎన్ని తప్పులు చేస్తున్నారండి, తప్పుల మీద తప్పులు. మళ్ళీ ఓ పక్కనేమో కొంతమంది అధికారులను సస్పెండ్ చేసేసి ఈ అధికారుల వల్ల ఈ అన్ని ఘటనలు జరిగినాయి అని చెప్పేసి చెప్పడం. అసలు సింహాచలం ఘటన ఏంటండి? చందనోత్సవంకి తెలీదా? ఈ చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? ఈ ప్రభుత్వానికి తెలీదా? ఇన్ని లక్షల మంది ప్రజలు వస్తారనండి. అప్పటికప్పుడు వారం 10 రోజుల ముందు ఒక పేకమేడ లాంటి గోడ కట్టడం, అది అంట ఇళ్ళ ఊగుతుందంట. అసలు ఇంత దారుణమా? ఒక పక్కనేమో ఇంత దారుణంగా ప్రజల్ని చంపేస్తూ ఉన్నారు, ఇంకో పక్కనేమో కరెంటు బిల్లులు మోత మోయిస్తూ ఉన్నారు. ఇంత ఓపెన్గా నిస్సిగ్గుగా ప్రైవేట్ కంపెనీలకి 1,000 కోట్ల రూపాయలు దోచిపెడతా ఉన్నారు. ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు. అసలు దీనికి ఎవరు సమాధానం చెప్పాలా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరికీ కూడా పిలుపునిస్తారు. మేమందరం కూడా రోడ్లపైకి వస్తాం, ప్రజలను వెంట పెట్టుకుని రోడ్లపైకి వస్తాం. మీరు కరెంటు బిల్లులు ఇష్టం వచ్చినట్టు పెంచడానికి కుదరదు. మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో ఏం చెప్పారనండి? మేము కరెంటు బిల్లులు తగ్గిస్తాం, నాణ్యమైన విద్యుత్ ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు కరెంటు బిల్లులు పెంచుతా ఉన్నాడు. మేము నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా కోర్టులో మీకు శిక్ష తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. నేను అడుగుతున్నానన్నా, ఇప్పుడు అధికారులని సస్పెండ్ చేయడం ఏంటన్నా? ఏదో పేరుకి అధికారులను సస్పెండ్ చేయడం ఏంటి? అంటే ప్రజాప్రతినిధుల యొక్క బాధ్యత ఉండదా? ఇప్పుడు వాళ్ళు మంత్రుల కమిటీ వెళ్ళారు, 7 మంత్రులు ఎంతమంది వెళ్ళారు అని అంటున్నారు.
ఓ పక్కనేమో ఆ క్యూ లైన్ దగ్గర కొత్త గోడ కనబడుతూ ఉంది. కొత్త గోడ కనబడుతున్నప్పుడు ఆ గోడ ఏ రకంగా కట్టారు, నాణ్యత చూడాల్సిన బాధ్యత లేదా? ఇప్పుడు గోడ ఉందండి, దానికి ఇంకా ప్లాస్టరింగ్ కూడా వేయలేదంట. ఇప్పుడు అక్కడ పిల్లర్స్ ఉన్నాయో లేదో కంటికి కనబడతా ఉందా లేదా? అక్కడ పిల్లర్స్ పెట్టాలి, అంత పెద్ద గోడ 70 అడుగులు పొడుగు గోడ కట్టారు అని ఎవడైనా కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా అడుగుతాడు. మరి మంత్రుల కమిటీ ఏం చేశారని అడుగుతున్నా. పర్యవేక్షణ అంటే ఏంటి? శుభ్రంగా ఏసీ రూముల్లో కూర్చొని కాఫీ టీలు తాగడమా అని అడుగుతున్నా. ఇంత అన్యాయంగా మళ్ళీ మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి రాజమండ్రి పుష్కరాల్లో ఎందుకు చేయలేదు చెప్పనండి సస్పెండ్. రిపోర్ట్ ఏం రాశారనంటే భక్తుల యొక్క అతి ఉత్సాహం వలన తొక్కిసలాట జరిగిందని రిపోర్ట్ రాశారు. అదే కమిషన్ రిపోర్టు. ఆ రిపోర్ట్లో భక్తుల యొక్క అతి ఉత్సాహం వలన అంటే మొత్తం డైరెక్ట్గా భక్తుల మీద తోస్తారు. నేను ఇవాళ చెప్తున్నా, ఇదే రాజమండ్రి పుష్కరాలకి అప్పుడు పర్యవేక్షణ చేసినప్పుడు ఆ గోడ తీసేసి ఉండుంటే తొక్కిసలాట జరిగేది కాదు. ఇప్పుడు బాటిల్ నెక్ లాగా అలా పెట్టుకుని కూర్చున్నారు 2 గేట్లు. అక్కడ చూసి లక్షలాది మంది ప్రజలు పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నారు. ఆ గోడ నిజంగా తీస్తుంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే ఇప్పుడు అదే ఇప్పుడు పైన హెలికాప్టర్ షూటింగ్ జరుగుతుందండి. ఈయన చంద్రబాబు నాయుడు గారు పోర్ట్రే చేయడానికి, ప్రాజెక్ట్ చేయడానికి. ఇంకో పక్కనేమో డైరెక్టర్లని, సినిమా డైరెక్టర్లను తీసుకొని వచ్చారు. ఇంకో పక్కనేమో ఆయనకి ఏదో ముహూర్తం ఉందంట. చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులందరూ కూడా ఫలానా ముహూర్తానికి పుణ్యస్నానం ఆచరించాలని చెప్పేసి ఆ ముహూర్తానికి ఆయన స్నానం ఆచరించారు. అక్కడ లక్షలాది మంది ప్రజల్ని రాత్రి నుంచి సుమారుగా ఒక 15-16 గంటల నుంచి జమ చేశారు. అంటే ఆయన కూడా ఏంటంటే ఆ పైనుంచి హెలికాప్టర్ షాట్లు తీస్తున్నప్పుడు ఇంతమంది జనం కనిపించాలి అని చెప్పేసి ఆయన కాన్సెప్ట్. అది సినిమా డైరెక్టర్ వచ్చాడనంటే అది దానికి కారణం. ఇప్పుడు నేను ఇవాళ చెప్తున్నానండి, తిరుపతిలో తొక్కిసలాట జరిగింది బ్రహ్మోత్సవాలకి. దానికి కారణం ఎవరండి? వీళ్ళ ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇప్పుడు ఇక్కడ అధికారులను సస్పెండ్ చేశాడు, అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అక్కడ చైర్మన్ ఉన్నారు, లేకపోతే ఈవో ఉన్నారు, అక్కడ ఎందుకు సస్పెండ్ చేయలేదండి? ఇక్కడ సస్పెండ్ చేశారు కదా, ఇక్కడ 7 చనిపోయారు, అక్కడ కూడా 7 చనిపోయారు. మరేమో ఇక్కడ సింహాచలంలోనేమో అధికారులను సస్పెండ్ చేశారు, తిరుపతిలో ఎందుకు చేయలేదండి? అంటే మన సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళనా? నేను ఒక్కటి చెప్తున్నానండి, ఇవాళ క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు దైవ అపచారం చేశాడు. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాలకు వాడే నెయ్యని జంతువుల కొవ్వు కిందన ఆయన అభివర్ణించి మొత్తము హిందూ సమాజం మొత్తం మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడారు. దానికి సంబంధించి పురోగతి ఏదండి? తీసుకొచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందేస్తూ ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ అని. చంద్రబాబు నాయుడు గారిని అనాలా? చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ హిందువుల యొక్క బ్రాండ్ ఇమేజ్ని ఆయన మంటగలుపుతూ ఉన్నాడు. దైవాపచారము. అక్కడేమో తీసుకొచ్చి గోవులు, వందలాది గోవులు చనిపోతూ ఉన్నాయి. దాని మీ మెయింటెనెన్స్ ఏదండి? మేనేజ్మెంట్ ఏదండి? గోవులు అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము, అక్కడ చనిపోతూ ఉన్నాయి. ఇవి రాష్ట్రానికి అరిష్టం కాదా అని అడుగుతా ఉన్నా. అవి చనిపోతూ ఉంటే రాష్ట్రానికి అరిష్టం కాదా? మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని అంటే మనకు అర్థం చేసుకోవాలి కదా. ఇంత దారుణంగా చేస్తున్న వ్యక్తిని మరి ప్రజలు క్షమించరనే అంశాన్ని వాళ్ళు గుర్తుకు చేస్తూ ఉన్నారు. దానా ఇంకేమన్నా ఒక్కటి మా మహిళా సోదరీమణులు కూడా ఒక్కసారి ఇది ఒక్కసారి చూపించమ్మా. ఇప్పుడు నిన్న కలెక్టర్కి ఫోటో ఉంది, అది ఫోటో ఎలా? ఫస్ట్ ఇది చూపించు. చెరువు రోడ్డు మునిగిపోయి ఉంది కదా, అది కూడా చూపిస్తాను. స్క్రీన్ పెద్దది రాదా? సరేలే, ఆన్ చేయి, సౌండ్ పెట్టమ్మా.
అండ్ నిన్న 2 రోజుల క్రితం పడిన వర్షాలకి ఇవాళ రాజమండ్రిలో, ఇది ఎక్కడ ఏరియా, ఇది తొమ్మలవ ఆన్ చేయి. ఇప్పుడు గతంలో ఎలక్షన్స్ టైంలో ఇదే సోషల్ మీడియాలో ఒకసారి వర్షం పడినప్పుడు, అకాలంగా వర్షం పడినప్పుడు నా పైన నిందలు వేశారు. మరి వీళ్ళు వచ్చి సంవత్సరం అయింది కదా, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతున్నా. అది క్లియర్గా కనబడతా ఉంది. సంవత్సరంలో మీరు ఏం చేశారని అడుగుతున్నా. ఇప్పుడు ఎవరైతే రాజమండ్రి పేజెస్ కూడా ఉన్నాయో, రాజమండ్రి పేజెస్ కూడా ఆ రోజు ఎలక్షన్స్లో నేను కంటెస్ట్ చేసిన టైంలో రాజమండ్రి ఒక చిన్నపాటి వర్షానికి ముంపుకు గురైందని అన్నారు. మొన్న పెద్ద వర్షం కూడా ఏం పడలా, అప్పుడు కుండపోతు వర్షం పడింది. మరి ఇప్పుడు ఈ పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు పేజెస్ ఎవరు మాట్లాడట్లా? పెట్టిన వాళ్ళు డిలీట్ చేశారండి. అంటే మరి దగ్గరుండి చేయిస్తున్నట్టున్నాడు ఈవీఎం ఎమ్మెల్యే. అదేవిధంగా నిన్న ఈవీఎం ఎమ్మెల్యే అవినీతి భాగవతం కూడా ఇంకొక భూ కబ్జా గురించి కూడా చూపిస్తాను. ఒకసారి చూపించు, పెట్టు. ఇదిగోండి, ఇది లాలా చెరువు, కలెక్టర్ గారికి పంపించింది, వచ్చిందా? పెట్టవా? లాలా చెరువు దగ్గర 1385 గజాలు స్థలం. నాకు తెలిసి మార్కెట్లో 10 కోట్ల రూపాయలు విలువ ఉంటుంది. ఇది అక్కడ 1వ వార్డులో ప్రజలందరూ కూడా రామాలయం స్థలం అంటారు. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి అక్కడ చేసుకుంటా ఉన్నారు గత 25 సంవత్సరాల నుంచి కూడా. ఈ సంవత్సరము ఒక కబ్జా వ్యక్తులు తయారయ్యారు రాజమండ్రిలో. ఎమ్మెల్యే, ఈవీఎం ఎమ్మెల్యే సారథ్యంలో అక్కడ ఆ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు, అతని పేరేదో శివకుమారా, మరుకుర్తి శివకుమార్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులంట విజయనగరంలో ఉంటారంట. ఆ విజయనగరంలో ఆ లేడీస్ పేరు పైన రిజిస్ట్రేషన్ చేయించి, దీనికి కొంతమంది ఎవరో భూమాఫియా వాళ్ళు తయారయ్యారంట. ఎవరో కాశీ అంట. ఆ కాశీ అన్న అతను, ఈవీఎం ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ వాటాదారులంట. దీనిపైన కూడా పూర్తిస్థాయి ఎంక్వైరీ చేయాల. వీళ్ళిద్దరూ వాటాదారులు కలిపి ఈ 1385 గజాల 1385 గజాలు 10 కోట్ల విలువ తక్కువకుండా మార్కెట్లో 4 రోడ్లు బిట్టు. మేము ఎలక్షన్స్ ముందు కూడా గౌడ సెట్టిబల్జా కులానికి సంబంధించి మేము ఒక మీటింగ్ పెడితే అందులోనే పెట్టుకున్నాం. ఇప్పుడు ఫెన్సింగ్ వేసేసి అన్యాక్రాంతం చేశారు. అది పార్క్ సంబంధించిన భూమి 1385 గజాలు. ఇది నిన్న కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి మేము కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చాం. గతంలో ఇచ్చాను, మళ్ళీ ఇచ్చాం. నిన్న స్పందన జరిగితే స్పందనలో వెళ్ళి ఇవ్వడం జరిగింది, భూమిని కాపాడండి అని. మరి ఈ రకంగా అన్యాయంగా, అక్రమంగా అన్యాక్రాంతం చేస్తున్నారు. ఒక్కసారి ఈనాడు పేపర్లో పెట్టింది ఇది కాదు, ఇది కాదు, ఇంకోటి పంపించాను చూడు. ఈనాడు పేపర్తో ఒకటి పంపించానా? నీకు ఒకటి పంపించాను కదమ్మా, ఇగోండి. అందులో అవుతుంది ప్రభుత్వ స్థలం కబ్జాపై ఫిర్యాదు. వాళ్ళు కూడా ఈనాడు పేపర్ కూడా కొంచెం తగ్గించు. వాళ్ళు కూడా తగ్గించమ్మా. డైరెక్ట్గా పైన ఈవీఎం ఎమ్మెల్యే ఫోటో వేస్తారు. అంటే వాళ్ళు కూడా ఇండికేషన్ చూపిస్తున్నారు. పైన ఈవీఎం ఎమ్మెల్యే ఫోటో వేస్తారు, కిందనేమో ప్రభుత్వ స్థలం కబ్జాకి పై ఫిర్యాదు అని. అంటే ప్రజలకు కూడా ఇండికేషన్ కనబడుతుంది, ఇగో దీని యొక్క కారకుడు పైన ఉన్నాడని. కింద దించి నెక్స్ట్ మోరంపూడి. ఒకసారి మోరంపూడి మరి మిత్రులు రామనారాయణ అన్న కూడా పంపించారు. ఈనాడు పేపర్లో మోరంపూడి పై వంతున దిగువ యాతన, అది చూడండి. ఇప్పుడు నేనేమనాలా అని అడుగుతున్నా. మీరు సంవత్సరం అయింది, నా చొరవతో, నా శ్రద్ధతో, నా త్రికరణ శుద్ధితో మోరంపూడి ఫ్లైఓవర్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఇదే ఫ్లైఓవరు, ఇదే కాంట్రాక్టరు అక్కడ జొన్నాడు దగ్గర కడతా ఉన్నాడు. ఇప్పుడు దాకా స్తంభాలు కూడా పైకి లేగల. ఎందుకు లేగల? అక్కడ పట్టించుకున్న నాదుడు లేడు.
ఇక్కడ పట్టించుకునేవాడు ఉన్నాడు కాబట్టి ఈ ఫ్లైఓవర్ మారంపూడి ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది. నా సొంత స్థలాన్ని వాళ్ళ కార్ఖానా కింద ఇచ్చాం కాబట్టి వాళ్ళ పైన నేను వస్తున్నానంటే భయపడేవారు కాంట్రాక్టర్లు. వారం వారం రివ్యూ చేసేవాడిని, పురోగతి ఏది ఏది అని చెప్పేసి వెమ్మడి పడేవాడిని. అలా పోరాడి పోరాడి ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ చేసాం. ఇవాళ కొన్ని యాక్సిడెంట్స్ జరగకుండా నియంత్రించాం. నాకు చాలా గర్వంగా నేను చెప్తా ఉన్నా, మేము నియంత్రించిన వ్యక్తిని మేము. అలాంటిది కనీసము సర్వీస్ రోడ్ వేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఎట్లా ఉంటారని అడుగుతున్నా. అది మొత్తం అంతా కూడా నరకయాతన. మీరు కిందన కనుక వెళ్తూ ఉంటే మొత్తం బైకులు కానీ కార్లు కానీ నడాలు పడిపోతున్నాయి. ఆ పైనేమో లైట్లు పెట్టరు, కిందనేమో రోడ్లు వేయరు. ఎందుకు చేయరని అడుగుతున్నాను. ఇప్పుడు ఈవీఎం ఎమ్మెల్యే పక్కకు తీసేయండి అతన్ని. నేను ఎంపీ గారిని అడుగుతున్నా, పురంధరేశ్వర్ గారిని అడుగుతా ఉన్నా, కనీసం ఆమె బాధ్యత తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోవట్లేదని అడుగుతున్నారు. సంవత్సరం అయిందమ్మా మీరు వచ్చి, ఎందుకు లైట్లు వేయలేకపోతున్నారు? పైన ఫ్లైఓవర్ పైన స్ట్రీట్ లైట్స్ వేయాలి కదా, కిందన రోడ్లు వేయాలి కదా, ఎందుకు చేయట్లేదని అడుగుతున్నాను. అక్కడ తీసుకొచ్చి ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి ఈయన ఈవీఎం ఎమ్మెల్యే ఆ ఫ్లైఓవర్కి అటుపక్క ఇటుపక్క ఏదో పెద్ద గొప్పోడిలాగా ఈయనే చేసేసినట్టు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు. దానిపైన పెట్టిన శ్రద్ధలో 1% పెట్టండి, రోడ్లు కంప్లీట్ అవుతాయి. కిందన కూడా చూస్తే ఫ్లైఓవర్ కిందన మా సెంటర్ రోడ్ ఒకటి వాడుతున్నారు, అటు ఇటు 2 సర్వీస్ రోడ్లు ఉన్నాయి. ఆ సర్వీస్ రోడ్లు ఎందుకు వాడట్లేదని అడుగుతున్నా. నేను మళ్ళీ మీడియా ముఖంగా నేను అడుగుతా ఉన్నా, మీరు కూడా దీన్ని ప్రశ్నించండి. మీరు ఎంపీ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆమెను ప్రశ్నించండి, ఎందుకు చేయట్లేదని అడగండి. ఇప్పుడు ఇవాళ ప్రజల ప్రాణాలే కదండి. ఇప్పుడు నైట్ టైం చూడండి పరిస్థితులు ఎలాగున్నాయో. ఇప్పుడు నైట్ టైం మొన్న ఒక గేదె మధ్యలో వెళ్తూ ఉన్నాయనంట, లైట్లు కనబడదు, అది నల్లగా ఉంటుంది, రోడ్డు కూడా నల్లగా ఉంటుంది. ఏమైంది? వెనకాల నుంచి వచ్చి ట్రక్ కొట్టేసింది, డైరెక్ట్గా చనిపోయినాయి. మొన్న నా నోటీస్కి ఒకటి వచ్చింది, ఎవరో ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తూ పెట్రోల్ ఆగిపోయి పైన ఆగిపోయాడంట, వెనకాల నుంచి వచ్చి ట్రక్ వచ్చి కొట్టిందని చెప్తా ఉన్నారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. కాకపోతే అక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు, బైక్ వెళ్ళి పైన ఆగిపోయిందంట సార్, వెనకాల నుంచి వచ్చి ట్రక్ కొట్టేసింది. మరి లైట్లు లేకపోతే ఏమవుతుంది? ఇంత అన్యాయమా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది, ఇంత అన్యాయమా?